తర్వాత ఏదైతే ప్రజాపాలన అని పెట్టి గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజల దగ్గర నుంచి ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఖచ్చితంగా ఇవ్వాలని మా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ఎందుకంటే ఈరోజు చూస్తే గతంలో మా పైలశేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు భువనగిరి అభివృద్ధి దాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనగిరిలో 444 డబుల్ బెడ్రూమ్లు కూడా కలెక్టరేట్లో అందరి సమక్షంలో సీసీ కెమెరాలతోని పార్టీలకు అతీతంగా అందరి ముంగట కూడా డ్రాలు తీసి నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి వచ్చే వరకల్లా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ కమిటీ అని వేసి 5గురిని వేసి వాళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుండో వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. ఈ యొక్క ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉన్న వాళ్ళ చుట్టాలకు వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. నిజమైన పేద ప్రజలకు ఏడా కూడా ఇందిరమ్మ ఇల్లులు అందుతలేవు. కావున మేము పట్టణ కమిటీ నుంచి మా నాయకులందరి నుంచి మేము పార్టీ కార్యకర్తల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇందిరమ్మ ఇళ్లలో ఇదే కాంగ్రెస్ కార్యకర్తలకే కానీ అలాగే కమిటీ చెప్పిన వాళ్ళకే వస్తే నిజమైన పేద ప్రజలకు రాకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి నిజమైన పేదలకు వచ్చే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికి ఇందిరమ్మ ఇళ్లను వెంటనే, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో డిసెంబర్ జనవరి లెవెల్లో అప్పుడు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ ఇస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదే మాట ప్రకారం ఈరోజు ఇవ్వాలి. ఒక్కొక్క వార్డులో 10, 11 వస్తున్నాయి. దానికంటే ఎక్కువ వస్తలేవు. వచ్చినాయి కూడా ఇందిరమ్మ ఇల్లు ఉన్న కమిటీ మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి అర్హులైన నిరుపేదలందరూ కూడా మళ్ళొకసారి ఎంక్వైరీ చేసి అందరికీ కూడా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇవ్వాలనేది మా ఒక బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. అర్హులైన అందరికీ, అర్హులైన పేదలందరికీ. అదే కార్మికులను చెప్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపాల్లో సంబంధించిన కార్మికుల జీతాలు నెలవారీగా మున్సిపాల్ నుంచి చెక్ రాసి వారి యొక్క అకౌంట్లను జమ చేయడం జరిగింది. వాళ్ళు పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మరి వాళ్ళు అన్ని పనులు పెట్టుకొని మరి ప్రజల గురించి సేవ చేస్తూ మురికి కాలువలలో అంత రోత ఈత కంచెల్లి మురికి కాలువలు వాళ్ళు ఆ జీవనంలో వాళ్ళకి వచ్చే 12,000లో కూడా 2 నెలల నుంచి జీతాలు లేక మరి ఈ మున్సిపల్ కార్మికులకు 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. మరి వారికి రావాల్సిన సదుపాయాలు ఏదైతే సబ్బులు ఉన్నాయో ఆ సబ్బులు కూడా నూనె సబ్బులు కూడా మరి గత ప్రభుత్వంలో నెలవారీగా ఎప్పుడు ఇచ్చేది. మరి 3 నెలలకు ఒకసారి 3 నెలలకు సంబంధించిన సబ్బులు నూనె కూడా ఇచ్చేది. మరి ఈ 4-5 నెలల నుంచి కూడా సబ్బులు నూనె కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఆ కార్మికులను మీరు దయచేసి మరి నెలవారీగా జీతాలు రావాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు మరి వర్కర్లు వాళ్ళకు వచ్చే 12,000 కాబట్టి మరి వారి కుటుంబం నడవాలంటే మరి దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి నెల పర్మనెంట్ వాళ్ళకి ఎట్లయితే వస్తుందో మరి టెంపరీ కాంట్రాక్టర్లకు కూడా ఖచ్చితంగా మరి అదే రోజు ఖచ్చితంగా రావాలి. మరి చేయని వేళ ఇదే మున్సిపాలిటీలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని చెప్తున్నాను. గతంలో ఏదైతే అవుట్ సోర్సింగ్ విధానములకు జనరల్ ఫండ్ నుంచి 1 తారీఖు ఎట్లా ఇచ్చేదో ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తే బాగుంటది. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అప్పో తెచ్చి ఇడగడతారు ఉంటే అవి గరీబోలు అనేది 1 తారీఖు జనరల్ ఫండ్ ఇచ్చే కార్మికులు అందరు కూడా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్.